టెక్కిలి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి టెక్కిల్లో అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో పేరాడ తిలక్ అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయన ఓటమి చెందారు. గతంలో కూడా 2014, 2019 2 సార్లు కూడా కింజరపు అచ్చెన్నాయుడు గారు 2 సార్లు కూడా విజయాన్ని సాధించారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు అచ్చెన్నాయుడు గారు ఒక వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే దాదాపు ఇది టెక్కిలి కంచుకోట, దాదాపు టెక్కిలి అనేటువంటి ప్రాంతాన్ని చూస్తే అక్కడ ఒక గొప్ప చరిత్ర ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా టెక్కిలి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు టెక్కిలి ప్రాంతం నుంచి కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు 2 సార్లుగా అచ్చెన్నాయుడు గెలుస్తూ ఉన్నారు. మూడోసారి కూడా వారు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. గతంలో 87,000 ఓట్లు అచ్చెన్నాయుడు గారికి రావడం జరిగింది. వైసీపీకి 79,000 ఓట్లు రావడం జరిగింది. 8,500 ఓట్లతో అచ్చెన్నాయుడు గారు విజయం సాధించారు. దాదాపు ఇప్పుడు జనసేన పార్టీ కూడా కలిపినట్లయితే మరింత మెజారిటీతో వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా వారికి క్లియర్గా కనపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తామంటున్నారు. అంటే అవి లేదనుకుంటాను, వాళ్ళిద్దరిని కూడా రాజీ చేసినట్లున్నారు. వాళ్ళిద్దరిని రాజీ చేశారు. కూడా మొన్న ఈ మధ్య కూడా మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా వేస్తాను అంటున్నారు. సరే, ఇండిపెండెంట్ గా వేసినా కానీ సరే, పార్టీ పరంగా అక్కడ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు కాబట్టి కాస్త ఆయన దూకుడు స్వభావం ఎక్కువ. గతంలో కూడా అనేక సందర్భాల్లో కొంత నేలెక్కు వస్తామని అదని ఇదని చెప్పని కూడా చాలా దూకుడుగా వ్యవహరించినటువంటి స్వభావం ఉంది. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ తిట్ల దండకాలు అట్లాంటివి ఉండకూడదు అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాము. ఇక టెక్కిలికి సంబంధించినంత వరకు అది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే